బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధోని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన రహదారులు చెరువును తలపించే విధంగా కనిపిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ముఖ్యంగా ఒక తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, ఇటు కాకినాడ, అమలాపురమే కాక విజయవాడ కేంద్రంగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లపై నీరు నిలిచిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఏదేమైనా గత 2 రోజులుగా ఈ విస్తార వర్షాలు ఏపీ వ్యాప్తంగా కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించకపోతుంది. ప్రజలకు కూడా సమస్యలు ఎదురవుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో డ్రైనేజీ వ్యవస్థలు కానీ, భారీ కాలువలు పెద్దవి ఇబ్బందులు పడకుండా ఇటు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇప్పటికే వాతావరణ శాఖకు సంబంధించి ఏపీ వ్యాప్తంగా ఈ 2 రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజల జాగ్రత్తలు వహించాలంటూ కూడా పేర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు విపత్తుల శాఖ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తుంది. ప్రధానంగా భారీ పిడుగులు పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా నిర్ణీత ప్రాంతాల్లో ఉండాలి, పచ్చని చెట్ల కింద, పంట పొలాల్లో ఉండకుండా ఉండాలంటూ కూడా పేర్కొంటుంది. పిడుగులతో కూడిన భారీ వర్షం అయితే మాత్రం ఏపీలో కురుస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ముఖ్యంగా వేకువజామున 4 గంటల సమయంలో, అర్ధరాత్రి సమయంలో అయితే మాత్రం ఈ భారీ వర్షం ఒక్కసారిగా కురుస్తున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. దీంతో మామిడి రైతులకైతే మాత్రం తీవ్ర ఇబ్బందులు, ఈ ఏడాది తీవ్ర నష్టం కూడా వాటిల్లింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నిజానికి వారు కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే ఈ ఏడాది మామిడి పళ్ళకు సంబంధించి అంతంత మాత్రమే ముందస్తుగా వచ్చాయి. అందులో కూడా పూర్తిగా మా మ్యాంగో అంటేనే స్వీట్, మండుటెండలో మ్యాంగో తినాలి అనేది చాలామంది కోరుకుంటుంది. అయితే తీపితనం లేకపోవడంతో ఖచ్చితంగా ఈ మే నెలాఖరున, అదేవిధంగా ఈ జూన్ మొదటి వారంలో మాత్రమే తీపి ఉంటాయంటూ కూడా రైతులు ఒక అంచనా వేసిన పరిస్థితి నెలకొంది. నిజానికి పూర్తిగా అంటే అసలైన మామిడికి అయితే మాత్రం ఇలాంటి ఈ పరిస్థితిలో మాత్రమే నెలకొంది. ఇలాంటి తరుణంలో ఈ భారీ వర్షాలు కురవడంతో మామిడికాయ కొన్ని మచ్చలు వచ్చేస్తున్న పరిస్థితి నెలకొంది. మనకు ఉన్నట్లో పురుగులు కూడా పట్టేస్తున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో మామిడి పళ్ళు కొనుగోలు చేసేందుకు ప్రజలు మొక్కు చూపడం లేదు. దాదాపు అంటే ఒక ట్రే దాదాపు 50 కాయల నుంచి భారీ సైజు కాయలు అయితే 40 ఉంటాయి. సాధారణ రోజుల్లో 1200 నుంచి 1400 ఉండే మామిడి ధర ఒక్కసారిగా 500కి 450కి పడిపోయిన పరిస్థితి నెలకొంది. ఆ రేటు కూడా కొనే పరిస్థితి లేదంటూ రైతులు పేర్కొంటున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ఏమైనా అకాల వర్షాలు అయితే మాత్రం రైతాంగాన్ని అయితే మాత్రం కుదేలు చేస్తున్నాయి. కొన్ని చోట్ల అంటే రైతులు ఇప్పటికే కొన్ని చోట్ల 2 పంటలు ఉన్న చోట్ల, 3 పంటలు ఉన్న ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలు ఉన్న ఏదైతే ప్రాంతాలు 2 పంటలు ఉన్నాయో అక్కడ ధాన్యాన్ని కోసి సిద్ధం చేసుకున్నారు. అవన్నీ కూడా తడిసి ముద్దవుతున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. వరికి సంబంధించిన రైతులు అయితే మాత్రం ఈ విధంగా కోనసీమ ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా విజయవాడ కేంద్రంగా భారీ వర్షం కురుస్తున్నారు. ఒక తెలంగాణ చూసుకున్నట్లయితే విపరీతమైన వడగలతో కూడిన అతి భారీ వర్షం అయితే మాత్రం గత రాత్రి నుంచి కురిసిన పరిస్థితి నెలకొంది. ప్రధాన రహదారిపై ఒక పక్క భారీ ట్రాఫిక్, అదే సమయంలో రోడ్డుపై హైదరాబాద్కు సంబంధించి భాగ్యనగర్లో రోడ్డుపై నీరు పొంగి పొర్లుతున్న పరిస్థితి అయితే మాత్రం భాగ్యనగర్లో కనిపిస్తుంది. ఏదేమైనా ఏపీ తెలంగాణలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలను విపత్తుల శాఖ అప్రమత్తం చేస్తూ ఉంది, రైతులను అప్రమత్తం చేస్తూ ఉంది. ఈ 2 రోజులు కూడా జాగ్రత్తలు వహించాలని కూడా పేర్కొంటారు. మరోపక్క సముద్ర తీర ప్రాంతాలు కూడా అల్లకల్లోలంగా పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. ఏదేమైనా గత 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు అనేవి మరొక 2 రోజులు అయితే ఉంటాయని చెబుతున్నారు. నిజానికి అగ్ని కత్తిరలు అంటే ఇలాంటి సమయంలో రోకల్లో కూడా బద్దలేసిపోతాయని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అంత భారీ ఎండలు ఉండాలి మే మాసం అంటే. అందుకు భిన్నంగా ఈ ఏడాది అయితే మాత్రం చలచలని కూల్ మాదిరిగా ఈ మాసం అంతా కూడా వర్షాలు ఉన్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రస్తుతం వర్షాలకు సంబంధించిన అప్డేట్ ఈ విధంగా ఉంది.